మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ప్రైజ్ ది లార్డ్. మేము 2022 ఆగస్ట్ నుంచి లైఫ్ టెంపుల్కి వస్తున్నాం. మా బాబు ఆలన్ బెంజమిన్ని గాడ్ ఎలా కాపాడుతూ వస్తున్నాడో టెస్టిమనీ షేర్ చేస్తున్నాను. December 22, 2024 సండే చర్చ్కి వచ్చాము. సేమ్ డే ఈవినింగ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్కి వెళ్ళాము. అప్పుడు బెంజమిన్ ఏజ్ 3 years. ఆ గెట్ టుగెదర్లో లాలీపాప్స్, జెల్లీస్, చాక్లెట్స్ తిన్నాడు. అయిపోయాక ఇంటికి వచ్చేసి పడుకున్నాం. మా ఆంటీ దగ్గర పడుకున్నాడు. అరౌండ్ 1:30కి వామిటింగ్ చేశాడు. ఆంటీ భయపడుతూ వచ్చి ఏదో వామిటింగ్ చేశాడు, రెడ్గా బ్లడ్ లాగా ఉంది, జెల్లీ లాగా ఉంది అన్నారు. బట్ జంక్ ఫుడ్ అండ్ జెల్లీస్ తిన్నాడు కాబట్టి అలా అయిందేమో అని చెప్పి నెక్స్ట్ మా దగ్గర పడుకోబెట్టుకున్నాం బెంజమిన్ని. మళ్ళీ అరౌండ్ 3:30కి హ్యూజ్ వామిటింగ్ చేశాడు. అది కూడా సేమ్ ఫుడ్, రెడ్ కలర్ జెల్లీ అలానే ఉంది. క్లీన్ చేస్తూ ఉంటే బ్లడ్ స్మెల్ అలా అనిపించింది. సో వెంటనే మా హస్బెండ్కి చెప్తే వై టు టేక్ రిస్క్, లెట్స్ గో టు ద హాస్పిటల్ అండ్ కన్ఫర్మ్ దట్ ఇట్ ఈస్ నాట్ బ్లడ్, డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అని హాస్పిటల్కి వెళ్ళిపోయాం. అరౌండ్ 4కి రీచ్ అయ్యాం హాస్పిటల్. జూనియర్ డాక్టర్ ఉన్నాడు. ఇలా వామిటింగ్ చేశాడు, కొంచెం బ్లడ్లా అనిపిస్తుంది అని చెప్పాం. డాక్టర్ సిరప్ రాసి పంపించేయబోయాడు. అప్పుడు మా హస్బెండ్ వచ్చి వామిటింగ్ చేసిన షర్ట్ చూపించాడు. బట్ అది బ్లడ్ కాదులే, ఆల్ గుడ్ అని చెప్తాడు డాక్టర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ డాక్టర్ అది చూసి బ్లడ్ అని కన్ఫర్మ్ చేసి వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేశారు. ఇంత సీరియస్ సిచ్యువేషన్ని మీరు రెడ్గా బ్లడ్ లాగా ఉంది అని చెప్తారేంటి, సీరియస్ కండిషన్ అని ఇమ్మీడియట్గా ఐసీయూలో అడ్మిట్ చేసేసారు. మేము మొత్తం బ్లాంక్ అయిపోయాం. వెంటనే లైఫ్ టెంపుల్ ప్రేయర్ టవర్కి కాల్ చేసి ప్రేయర్ చేయించుకున్నాం. 10కి అలా పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వచ్చారు. కొన్ని బ్లడ్ టెస్ట్ రాశారు, అల్ట్రాసౌండ్ టెస్ట్ చేశారు. అందులో స్ప్లీన్ పెద్దగా అయింది, అబ్డామెన్లో కూడా వాటర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఇంత చిన్న ఏజ్లో ఇలా అయ్యే ఛాన్సెస్ చాలా రేర్. సో వీ నీడ్ టు కన్ఫర్మ్ త్రూ సిటీ స్కాన్ అని రాశారు. నెక్స్ట్ అనస్థీషియా ఇచ్చి ఎండోస్కోపీ చేశారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల ఈసోఫాగల్ వారిసెస్ ఫామ్ అయ్యాయి. అవి బర్స్ట్ అవ్వడం వల్ల బ్లడ్ లీక్ అయ్యి స్టమక్లో అక్యూములేట్ అయ్యి బ్లడ్ వామిటింగ్ అయ్యింది. ఒకవేళ అదే బ్లడ్ స్టూల్లో వచ్చేసి ఉంటే ప్రాబ్లం ఐడెంటిఫై కూడా అయ్యేది కాదు. సో వీ థ్యాంక్ గాడ్ ఫర్ దట్. ఈసోఫాగల్ వారిసెస్కి రీజన్ పోర్టల్ వెయిన్ హైపోటెన్షన్ అయి ఉండొచ్చు. సో ఇఫ్ పోర్టల్ వెయిన్ బ్లాకేజ్ అయితే షంట్ వేయాలి అన్నారు. 3 years బాబుకి షంట్ ఏంటి అని షాక్ అయ్యాం. షంట్ వేయాలి అంటే కూడా బాబు వెయిన్ సపోర్ట్ చేస్తేనే చేయగలం, లేకపోతే చేయలేమన్నారు. ఈసోఫాగల్ వారిసెస్ తగ్గడానికి మినిమం 5 sessions ఆఫ్ ఎండోస్కోపిక్ స్లెరోథెరపీ చేయాలి. అది కూడా ఎవ్రీ 3 weeksకి వన్స్ చేయాలి అన్నారు. డాక్టర్ చాలా బ్లడ్ టెస్ట్ చేశారు. లివర్కి రిలేటెడ్ టెస్ట్ రిపోర్ట్స్ చాలా హై వచ్చాయి. నెక్స్ట్ డే మళ్ళీ సిటీ స్కాన్ చేయించాం. పోర్టల్ వెయిన్ బ్లాకేజ్ ఏం లేదు, సో షంట్ నీడ్ ఏం లేదని హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ గాడ్ అనుకున్నాం. కానీ సిటీ స్కాన్లో మాత్రం లివర్ సైజ్ చిన్నగా ఉన్నట్టు, లివర్ మీద స్కారింగ్ కూడా వచ్చింది. లుక్స్ లైక్ క్రానిక్ లివర్ డిసీజ్ అని అన్నారు. మాకు ఏం అర్థం కాలేదు. లివర్ కండిషన్ తెలుసుకోవడం కోసం బయాప్సీ చేద్దామన్నారు. 3 years బాబుకి లివర్ బయాప్సీ ఏంటి డాక్టర్, లివర్ ప్రాబ్లం కాకుండా ఇంకేమైనా కండిషన్ వల్ల ఇలా అయి ఉండొచ్చు కదా అని ఫర్దర్ బ్లడ్ టెస్ట్ చేశారు. లైక్ హెపటైటిస్ బి, సి, ఆటోఇమ్యూన్ హెపటైటిస్, కేఎఫ్ రింగ్, సెర్లోప్లాస్మిన్, యూరిన్ కాపర్, ఏఎన్సిఏ, ఏఎంఏ అన్ని రిపోర్ట్స్ నెగిటివ్ వచ్చాయి. థ్యాంక్ గాడ్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇంకా బయాప్సీ నీడ్ ఉండదులే, డిశ్చార్జ్ అయిపోవచ్చు అని అంటారులే డాక్టర్ అని అనుకున్నాం. ఇందులో ఏది పాజిటివ్ వచ్చినా బయాప్సీ అవసరం లేదు. బట్ అన్నీ నెగిటివ్ వచ్చాయి కాబట్టి బయాప్సీ చేయాల్సిందే, వేరే ఆప్షనే లేదన్నారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మా లైఫ్ మొత్తం అప్ సైడ్ డౌన్ అయిపోయింది అనిపించింది. వి బ్రోక్ ఇన్ టు టీయర్స్. చాలా భయపడ్డాం, ఇంత చిన్న ఏజ్లో ఎలా బయాప్సీకి అని. బట్ ప్రేయర్ చేసుకున్నాం, ఆశరాన్ని అడిగాం. అన్న గో ఫర్ ఇట్ అన్నారు. బయాప్సీ తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి. నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయ్యి సండే చర్చ్కి వెళ్ళొచ్చులే అనుకున్నాం. బయాప్సీ చేసిన రోజు తర్వాత నైట్ ఫీవర్ వచ్చింది. సో 1 day ఎక్స్టెండ్ చేయండి అన్నారు డాక్టర్.
కానీ మేము వెళ్ళిపోతామని చెప్పాం, ఎట్ యువర్ ఓన్ రిస్క్ మరి అని డిశ్చార్జ్ చేశారు. ఇవి అన్నీ టోటల్గా మండే టు సాటర్డే మధ్యలో జరిగాయి. సాటర్డే నైట్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి 12 అయింది. నెక్స్ట్ డే సండే అలానే వచ్చాం చర్చ్కి బాబుతో. ఆయన పొందిన గాయములే మాకు స్వస్థత అని ఆశరాన్నని కలిసాం, ప్రేయర్ చేయించుకున్నాం. అన్న కూడా చాలా బాధపడ్డారు. ఫస్ట్ 2 days ఇంత చిన్న ఏజ్లో ఏంటి ఇలా బాబుకి అని చాలా ఏడ్చాము. బట్ వి పుట్ ఆల్ అవర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ దేవుడిచ్చిన బహుమానమే కాబట్టి గాడ్ విల్ టేక్ కేర్ అని వి సరెండర్డ్ హిమ్ టు గాడ్. డాక్టర్ చెప్పారు, ఇలాంటి కేసెస్లో మనకి ట్రీట్ చేసే టైం కూడా ఉండదు, ఇమ్మీడియట్గా ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వస్తుంది, బట్ మనకు టైం ఇస్తున్నాడు బాబు అన్నాడు. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. అన్న ఆల్వేస్ చెప్పేవారు, బెంజమిన్ అంటే 5 times బ్లెస్సింగ్, 5 times గ్రేస్. అండ్ అన్న సెడ్ గాడ్ విల్ మేక్ హిమ్ ఎ పవర్ఫుల్ టెస్టిమనీ అండ్ వీ బిలీవ్ దట్ గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ అని. ఆఫ్టర్ 1 week బయోప్సీ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో లివర్ సిరాసిస్ అని వచ్చింది, అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయింది అన్నారు. మేము చెప్పాం, లెట్స్ కన్ఫర్మ్ బై సెండింగ్ ద శాంపుల్ టు డిఫరెంట్ హాస్పిటల్ అండ్ వీ వెయిటెడ్ ఫర్ ద రిజల్ట్స్. సెకండ్ ఒపీనియన్ రిజల్ట్స్ కూడా వచ్చాయి, సేమ్ లివర్ సిరాసిస్ అని. లివర్ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిందే, ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ తప్ప వేరే ఆప్షనే లేదన్నారు. ఇంత చిన్న ఏజ్లో లివర్ డ్యామేజ్ కుడ్ బి డ్యూ టు జెనెటిక్స్ ఉండొచ్చు అన్నారు డాక్టర్. సో జెనెటిక్ టెస్టింగ్కి శాంపుల్ పంపించాం. ఇఫ్ ఇట్ ఈస్ డ్యూ టు జెనెటిక్స్ ఓన్లీ ఫ్యూ కేసెస్ విల్ బి ట్రీటెడ్ అన్నారు. ఇఫ్ ఇట్స్ నాట్ జెనెటిక్స్ అంటే రేర్ డిసీజ్ అయి ఉండొచ్చు, దానికి ట్రీట్మెంట్ కూడా లేదు అన్నారు. ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషనే ఆప్షన్. ఆఫ్టర్ 1 month జెనెటిక్ రిపోర్ట్స్ వచ్చాయి. అందులో దిస్ ప్రాబ్లమ్ ఈజ్ డ్యూ టు జెనెటిక్ డిసార్డర్ అని కన్ఫర్మ్ అయింది. సో వి థ్యాంక్ గాడ్, ఓకేలే జెనెటిక్స్లో కొన్ని కేసెస్ మనం ట్రీట్ చేయొచ్చు అన్నారు కదా. సో మనం ఒకసారి డాక్టర్ని అడుగుదాం, ట్రీట్ చేయగలమా అని అనుకున్నాం. అండ్ వెన్ వి మెట్ డాక్టర్ అన్నారు, ఇది జెనెటిక్స్ వల్ల వచ్చింది కాబట్టి హార్ట్ అండ్ కిడ్నీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో లివర్ ట్రాన్స్ప్లాంట్ కూడా యూజ్లెస్ ఏమో అన్నారు. మేము ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామంటే మాకు ప్రేయర్ అండ్ లీవింగ్ టు గాడ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకా జెనెటిక్స్ డిసార్డర్ కాబట్టి ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ నెక్స్ట్ బేబీ అన్నా కూడా ఆ బేబీ కూడా సేమ్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. దెన్ మేము అనుకున్నాం, వీ డోంట్ నీడ్ 1 more child, హిమ్ ఆర్ నన్ అని డెసిషన్ తీసుకున్నాం. డాక్టర్ జెనెటిక్స్ వల్ల ఇలా అయింది అన్నప్పుడు మాకు ఆశరన్న సాంగ్స్ గుర్తొచ్చాయి. నీ కృపా సాంగ్లోని 10 తరములుగా వెంటాడిన మోయాబు శాపము, నీ కృపను శరణు వేడగా మార్చనే 1000 తరముల్. అండ్ సమాప్తము సాంగ్లోని తరతరాలుగా తరుముచు ఉన్న శాపములన్నీ సమాప్తము, చాలా ఆదరించబడ్డాం. దెన్ వీ టుక్ ఎ డెసిషన్ దట్ వీడికి ఏమైనా సరే మనం గాడ్ని మాత్రం వదిలిపెట్టద్దు అండ్ వీ షుడ్ నాట్ స్టాప్ సర్వింగ్ ద లార్డ్ అనుకున్నాం. అండ్ చిల్డ్రన్ ఆర్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడే కాబట్టి ఈవెన్ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఆల్సో గాడ్ హ్యాస్ గివెన్ అండ్ గాడ్ హ్యాస్ టేకెన్, వీ షుడ్ నాట్ బ్లేమ్ గాడ్ అట్ ఆల్ అని అనుకున్నాం. We casted all our burdens upon the Lord and God have given such a great peace that no one will have in these situations, and we strongly believed in God that He will heal him ani. నెక్స్ట్ ఫాలోఅప్ సెషన్కి ఫెబ్లో వెళ్ళాం. అప్పుడు ఫస్ట్ డే ఎంఆర్సిపి టెస్ట్ అండ్ లివర్ ఎలాస్టోగ్రఫీ టెస్ట్ అండ్ సెకండ్ డే ఎండోస్కోపీ చేపిద్దాం అనుకున్నాం. మేము సండే చర్చ్ మిస్ అవ్వద్దు అని థర్స్డే అండ్ ఫ్రైడే ప్లాన్ చేసి వెళ్ళాం. ఎంఆర్సిపి టెస్ట్ చేసాం, సేమ్ డే రిజల్ట్స్ వచ్చాయి. ఎంఆర్సిపి టెస్ట్ చాలా టైం పట్టింది. సో లివర్ ఎలాస్టోగ్రఫీ చేసేవాళ్ళు వెళ్ళిపోయారు, నెక్స్ట్ డే రండి అని చెప్పారు. బట్ మేము సింగిల్ డేలో అయిపోవాలి అనుకొని వెళ్ళాం. ఎంఆర్సిపి కోసం ఆల్రెడీ ఎనస్థీషియా ఇచ్చారు, మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ ఎనస్థీషియా ఇవ్వాలి. సో అక్కడే ప్రేయర్ చేసాం. అప్పుడు వెళ్ళిపోయిన డాక్టర్ మళ్ళీ వచ్చి ఎలాస్టోగ్రఫీ చేసి వెళ్ళింది. అండ్ లివర్ డ్యామేజ్ సివియర్ స్టేజ్లో ఉంది అన్నారు. మేము ఆల్రెడీ గాడ్కి సరెండర్ చేసేసాం కాబట్టి ఏం పర్లేదులే, గాడ్ విల్ టేక్ కేర్ అనుకున్నాం. నెక్స్ట్ డే ఎండోస్కోపీ చేసాం అండ్ విశ్వసించినట్టుగానే ఎండోస్కోపీలో కూడా వైరసెస్ తగ్గడానికి గాడ్ హెల్ప్ చేశారు. సేమ్ డే డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాం, సండే చర్చ్కి రాగలిగాం. అండ్ థర్డ్ సెషన్కి ఏప్రిల్లో వెళ్ళాం. అప్పుడు డాక్టర్, మీరు ఇంత డీలే చేస్తుంటే ఎవ్రీ 3 weeksకి రాకుండా ఇలా చేస్తే ఏం యూజ్ ఉండదు, వేస్ట్ ఆఫ్ టైం అన్నారు. బట్ వీ బిలీవ్డ్ ఓన్లీ ఆన్ గాడ్ అండ్ వి స్టూడ్ సైలెంట్. ఆఫ్టర్ ఎండోస్కోపీ డాక్టర్ అన్నారు, చాలా బెటర్ అయింది, చాలా తగ్గింది, మెడిసిన్స్ వల్ల అనుకుంటా అన్నారు. బట్ డాక్టర్ కూడా టెస్ట్ మనీ ఇచ్చాడు. దట్ రిపోర్ట్స్ చూస్తే చాలా సివియర్గా ఉన్నాయి, బాబుని చూస్తే ఇంత నార్మల్గా యాక్టివ్గా ఉన్నాడు అని. బట్ మాకు తెలుసు ఓన్లీ గాడ్ ఈజ్ హీలింగ్ హిమ్ అని. మా కోరిక ఏంటి అంటే ఇఫ్ గాడ్ పుట్స్ హిమ్ అలైవ్ అంటే వీ వాంట్ హిమ్ టు బీ యూజ్డ్ ఇన్ హిస్ మినిస్ట్రీ, అంతే.
4th సెషన్ ఆఫ్ ఎండోస్కోపీ కూడా చేసాం. వైరసెస్ తగ్గుతున్నాయి, మళ్ళీ బ్లడ్ వామిటింగ్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు డాక్టర్. వి థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. మళ్ళీ రీసెంట్గా తనకి మ్యాంగో సాప్ ఆర్ రెసిన్ వల్ల బర్న్ అయ్యింది 2 ఐస్ దగ్గర. రైట్ ఐ దగ్గర చాలా పెద్ద బర్న్ అయింది అండ్ లెఫ్ట్ ఐ దగ్గర చిన్నగా అయింది. మండే అయింది బర్న్, టిల్ సాటర్డే అది ఎవ్రీడే ఇంకా వర్సన్ అవుతూ వచ్చింది, తగ్గలేదు. బట్ గాడ్ విల్ హీల్ హిమ్ అని ప్రేయర్ మాత్రం చేసాము. బట్ మేము తనని హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు, ఏం మెడికేషన్ కూడా యూస్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు ద ఐ, మళ్ళీ మెడిసిన్ కంట్లోకి పోతే ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని. సండే చర్చ్కి వెళ్ళాల్సిన టైం వచ్చింది. చర్చ్కి వస్తే అందరు చూసి ఏమనుకుంటారో అని ఆలోచించాం. బట్ వీ షుడెంట్ స్టాప్ సర్వింగ్ ద లార్డ్ అని అనుకున్నాం అండ్ వీ షుడెంట్ బ్రేక్ దట్ అని అలానే ఊంటూ వచ్చాం. ఆ రోజు వాక్యం అంతా రెస్టోరేషన్ గురించి, ఒకటే ప్రేయర్ చేస్తాం, గాడ్ విల్ రెస్టోర్ అని. అండ్ ఇంకా సరెండర్ చేసేసాం గాడ్కి. చర్చ్ నుంచి ఇంటికి వచ్చాక ఈవినింగ్ తన ఊండ్ హీల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఊండ్ మీద స్కిన్ బెంజమినే పీకేశాడు, వితౌట్ ఎనీ మార్క్స్ అండ్ వితౌట్ ఎనీ డ్యామేజ్ టు ద ఐ కంప్లీట్గా హీల్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రైడే ఆషర్ అన్నని ఒక వెడ్డింగ్లో కలిసాం. ఇలా జరిగింది అని చెప్దామని అన్న దగ్గరికి వెళ్ళాం. ఆల్మోస్ట్ 5 months తర్వాత వెళ్ళాం కాబట్టి మేమే యాలన్ బెంజమిన్ వాళ్ళ పేరెంట్స్ అని ఇంట్రొడ్యూస్ చేసుకోబోతుంటే అన్ననే ఎలా ఉన్నాడు బాబు అని అడిగారు. మేము షాక్ అయిపోయాం, అన్నకి గుర్తుందా అనుకున్నాం. బట్ అన్న చెప్పారు, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ హెమ్, ఎంటైర్ ప్రేయర్ టవర్ ఈస్ ప్రేయింగ్ ఫర్ హెమ్ అని చెప్పారు. గ్లోబలీ పీపుల్ ఆర్ ప్రేయింగ్ ఫర్ హెమ్ అన్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద కాంగ్రిగేషన్లో అసలు మనల్ని రికగ్నైజ్ చేయడమే కష్టం అనుకుంటే అన్న కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తున్నామన్నారు. దెన్ వీ ఫెల్ట్ వీఆర్ నాట్ అలోన్ అని. అండ్ రీసెంట్గా అన్న వాలంటీర్స్ రిక్వైర్మెంట్ ఉంది, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వండి అన్నారు. మీ అండ్ మై హస్బెండ్ ఇద్దరం వాలంటీర్స్గా ఉండటానికి నేమ్స్ ఇచ్చాం. అప్పుడు అనుకున్నాం ఇప్పుడు ఇంకా ఎక్కువ టెంప్టేషన్స్ వస్తాయి, ఇంకా పెరుగుతాయని. అనుకున్నట్టుగానే 19th June వాడి ఐస్ ఎల్లో అయ్యాయి, సివియర్ జాండీస్ లాగా. వీడి లివర్ డ్యామేజ్కి జాండీస్ అంటే వెరీ సీరియస్ కండిషన్ అండ్ టమ్మీ కూడా బ్లోటెడ్గా అనిపించింది. మేబీ ఇట్స్ టైమ్ ఫర్ హాస్పిటల్ ఏమో అనిపించింది. బట్ ప్రేయర్ చేసుకున్నాం, ఏదైనా సండే తర్వాతనే చూద్దాం, అప్పటి వరకు అబ్జర్వ్ చేద్దాం మనమే అనుకున్నాం. సండే వచ్చాం చర్చ్కి. సండే చర్చ్లో ఉన్నప్పుడే ఐస్ నార్మల్గా అయిపోయింది అండ్ టమ్మీ కూడా నార్మల్ అనిపించింది. దెన్ వీ కేమ్ టు కన్క్లూజన్ దట్ హీఈస్ లివింగ్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. బెంజమిన్నే చూస్తే ఈ అబ్బాయికి ఇంత జరిగింది అస్సలు అలా అనిపించాడు, చాలా నార్మల్గా ఉంటాడు. వి థ్యాంక్ గాడ్ ఫర్ కంఫర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ ఆషర్ అన్న ఫర్ ద ప్రేయర్స్. Praise the Lord. What I learned from Life Temple regarding Benjamin is Romans 8:28, Matthew 4:4, and John 11:4. I am thankful to God for giving us Benjamin and a privilege of being used as a vessel of bringing glory to God's name. And he is a living testimony of God's grace. And come what may in our life, we have Jehovah Jireh, and his grace is enough for us and no turning back whatsoever. అందరికీ ప్రైజ్ లార్డ్. లైఫ్ టెంపుల్ ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి, అన్నకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో ఒక 2 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతూ వస్తున్నాము. నాకు ఇచ్చిన ల్యాండ్కు మళ్ళీ మా అన్న అడ్డం తిరగడం, మా సొంత వాళ్ళే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. ఎన్నో రోజులుగా మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము. అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాము. అన్న ఇలా నాకు ఇచ్చిన దానికి మళ్ళీ అడ్డం తిరిగి ఒక కార్యక్రమం ఇవ్వమని గొడవ పెడుతున్నాడు మా అన్నయ్య అని అన్న దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకున్నాను. అన్న మోషేని ఎర్ర సముద్రం నుంచి ఎలా బయటికి వచ్చారో మీరు అలా దృఢ నిశ్చయం కలిగి జీవించండి అని మాకు ఆదరణ, ఆ వాక్యం ద్వారా మేము ఆదరించబడ్డాము. మేము ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. పోలీస్ స్టేషన్ మెట్లు కూడా మేము ఎక్కాము ఫస్ట్ టైము. నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్లు ఎక్కలేదు. నా జీవితంలో అందరూ ఒకవైపు ఉండి, నా కుటుంబం ఒక్కటే ఒకవైపు ఉండి నేను అక్కడ కూడా నేను మనసులో ప్రేయర్ చేసుకున్నాను. అయ్యా ఇంతమంది వచ్చి మా మీద నేను చేసిన తప్పేంటయ్యా, నేను ఏ తప్పు చేయలేదు కదా, అయినప్పటికీ నా మీద మా వాళ్ళే, నా సొంత వాళ్ళే, నా రక్త సంబంధికులే, నన్ను కన్న తల్లి వాళ్ళంటి వాళ్ళే ఇలా నా మీద విరుచుకు పడుతున్నారు. న్యాయం తీర్చగల దేవుడు నీవయ్యా అని
అన్న చెప్పే మాటలు, విశ్వాసం కలిగిన మాటలు నేను విన్నాను. సండే వినే మాటలతోటే నేను ఆదరించబడ్డాను. అలా మనసులో నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వాళ్ళని తిట్టాడు. ఆడపిల్లకి ఇచ్చింది మళ్ళీ తిరిగి అడగడము అలా పద్ధతి కాదు అని చాలా తిట్టారు, తిట్టి పంపించారు. ఆయన ఇంటికి వచ్చిన తర్వాతకి మళ్ళీ యథావిధిగానే మళ్ళీ గొడవ మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు. శాపనార్థాలు పెట్టడం మొదలుపెట్టాడు, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడము. అయినప్పటికీ మేము సహించాము అవన్నిటిని. ఎందుకంటే దేవుని వైపు చూడాలి, వాగ్దానాన్ని మీరు పట్టుకోవాలి. ఫస్ట్ దేవుని వైపు మీరు చూడాలి. ఆ మాటలు మాత్రమే నేను ఏది ఏమైనప్పటికీ అంతా మీ మేలుకే, దేవుని చిత్తమే మీ పట్ల జరుగుతుంది, నెరవేరుతుంది. మీరేం టెన్షన్ పడని అవసరం లేదు. ఫస్ట్ మీకు ఇబ్బందిగా ఉండొచ్చు కానీ తుదక అది మీకు సంతోషం కలగజేస్తుంది అన్న మాటల్ని మేము గుర్తుపెట్టుకున్నాము, ఆదరించబడ్డాము. ఆ మాటలతోటే ఎన్నో ఇబ్బందులు పెట్టి పైప్ లైన్ కట్ చేసి నా ఏట్లోంచి వాటర్ రానియకపోవడం, 4 ఎకరాలన్నర పడవ పెట్టియడము, నాది కాకుండా మా అత్తమ్మ వాళ్ళది కూడా పడవ పెట్టేసరికి వాళ్ళ ఇబ్బంది, మాకు ఇబ్బంది, ఎన్నో ఇటు వీళ్ళు మాకు ఏం చేయాలో తోచలేదు. ఎప్పుడైనా మేము అనుకున్నాము లైఫ్ టెంపుల్ మీకు తోడుగా ఉంటుందని. అన్న చెప్పే మాట మమ్మల్ని ఓదార్చింది. అన్న దగ్గరికి వచ్చినప్పుడల్లా ఏదో ఒక వాగ్దానం. మీకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవునికి ప్రార్థన చేయండి. మీకు కావలసింది మీకు వాగ్దానము, దేవుడు చేసే కృప. ఆ కృపను మీరు పొందుకొని ఉంటారు. ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ కూడా మీకు దేవుడు తోడుగా ఉంటాడు. మీ కీర్తనలో 35:37-4 ఎప్పుడు యెహోవాను బట్టే సంతోషించాలి, ఆయనను బట్టే మీరు సంతోషించాలి. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు వస్తాయి, కానీ తుదకు మీరు సంతోషంతో ఉంటారు. ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ మమ్మల్ని ఊళ్ళో ప్రతి ఒక్కరితో ఊరు మొత్తం చెప్పాడు, ఇలా అరెకరం ఇవ్వట్లేదు, నాకు అప్పులైనాయి, నాకు ఇవ్వట్లేదు అని. అయినప్పటికీ నేను ఒక్కటే అనుకున్నాను, అయ్యా నేనైతే ఏ తప్పు చేయలేదయ్యా, మా ఎమ్మటి ఇలా మరి ఎందుకు తాకుతున్నానో మాకు అర్థం కావట్లేదు స్వామి, నువ్వు కనికరించి అని. ఎన్నోసార్లు మేము ఇబ్బంది పట్టినప్పటికీ దేవుడు మా పట్ల అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రేయర్ చేయించుకున్నప్పుడు కూడా అన్న ప్రేయర్ చేశాడు. మీరు ఎన్నో వాగ్దానాలు 3 పంటను మీరు కోస్తారు, బెన్యామీను ఆశీర్వాదం మీకు, బెన్యామీను 5 ఆశీర్వాదం మీరు పొందుకుంటారు. నేను ఎప్పుడైనా సండే మెసేజ్ ద్వారానే ఆదరణ పొందుతున్నాము, పాటల ద్వారా మేము ఆదరించబడుతున్నాము. ఆ పాటలతోనే, ఆ యొక్క మెసేజ్తోనే మేము తృప్తిగా నేను ఎన్నో రాత్రులు, నిద్రలేని రాత్రులు గడిపాము. ఎన్నోసార్లు ప్రేయర్ చేసుకున్నాం, ఎన్నోసార్లు బాధపడ్డాం. ఏంటయ్యా మమ్మల్ని ఒక్కరిని మేము ఒంటరిగా జీవిస్తున్నాం, మమ్మల్ని ఒంటరిని చేశారు. మేము ఎవరికి చెప్పుకోవాలి, మేము ఎవరితో మాట్లాడాలి, ఎవరు మమ్మల్ని ఓదారుస్తారని. లైఫ్ టెంపుల్ ఒక్కటే నాకు, మీకు లైఫ్ టెంపుల్ ఎప్పుడు తోడుగా ఉంటుందని అన్న చెప్పిన వాక్యం, అన్న బలపరిచే మాటలు, అన్న దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు వాగ్దానం ఇచ్చాడు. ఎలీషా చెట్టు కొమ్మని గొడ్డలి నీళ్ళలో పడినప్పుడు ఎలీషా చెట్టు కొమ్మని కొట్టమన్నప్పుడు ఆ చెట్టు కొమ్మని విరిచినప్పుడు గొడ్డలి తేలుతుంది. విశ్వాసం, ఏదైనా విశ్వాసం కలిగి మీరు జీవించాలి. విశ్వాసం లేనిది మీరు అలా ఉండకూడదు, వాగ్దానం లేనిది మీరు ముందుకు వెళ్ళకూడదు. మెయిన్ వాగ్దానం. ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు 2 సంవత్సరాలు, ఎన్నో సండే ఎన్నో వాగ్దానాలు మా పట్ల నెరవేరాయి. ఏ ఒక్క వాగ్దానం మా పట్ల నెరవేరకుంటే ఇంతవరకు అయితే ఉండలేదు. ప్రతి ఒక్క వాగ్దానం మా జీవితంలో నెరవేర్చబడింది. ఇబ్బంది పడ్డప్పుడు మా అన్న నన్ను ఆరెకరం అడిగినప్పుడు నేను అన్న దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు కూడా ఒకవేళ నేను అనుకున్నాను నాకు ఇసుక వచ్చి ఆ భూమిని అమ్మేసి ఒక ఇల్లు కొనుక్కుందామన్న ఉద్దేశం మీదకి వచ్చి ఎంత వస్తే అంతకు అమ్మేసి మేము ఇల్లు కొనుక్కుందామని డిసైడ్ అయినప్పుడు కూడా ఆ భూమిని ఎంతమంది వచ్చినా అమ్మనియలేదు. అది మా చెల్లెకి నేను ఇచ్చాను, అది గొడవలో ఉంది, దాన్ని మీరు కొనొద్దు అని ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అది అమ్మేస్తే ఒక టెన్షన్ పోద్దన్న ఇబ్బందులో మేము ఉన్నాము. ఈ టెన్షనే ఉండదు అన్నట్టుగా మేము ఉన్నప్పుడు
అన్న దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న అన్నాడు, మీరు తొందరపడొద్దమ్మా, మీరు తొందరపడొద్దు, ఏం కాదు, అది మంచి మంచి రేటుకే పోతుంది, మీరు ఏం టెన్షన్ పడకండి. ఒకవేళ మీరు మీ అన్న అడుగుతున్నాడు కదా, ఎంతో అంత ఇచ్చి మీరు పక్కకు సైడ్ జరగండి అని చెప్పాడు. నేను అనుకున్నాను, ఆ రోజు కూడా నేను అనుకున్నాను, ఏంటి అన్న కూడా ఇవ్వమంటున్నాడు అని అనుకున్నాను. కానీ మీరు మోషే కర్రని వదిలేస్తే అది దేవుని కర్ర అయింది. మీరు కూడా ఒకసారి వదిలేసి చూడండి. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువ చూపు చూడడు. దేవుని బిడ్డలై ఉన్నప్పుడు దేవుడు తన ఒడిలో చేర్చుకున్నట్టు మిమ్మల్ని తల్లిలా ఆదరిస్తే, ఒక తండ్రి లేని స్థానంలో నాకు తండ్రి లేనందుకు ఒక తండ్రిలా ఆదరించాడు. ఒక అన్న దూరమైన సమయంలో ఒక అన్నలా నన్ను సేద తీర్చాడు. ప్రతి ఒక్క విషయంలో ఒక మంచి గైడ్ లైన్ నాకు ఇచ్చాడు అన్న. నా జీవితంలో 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కటి అన్నతో మాట్లాడింది. నేను ఏ రోజు కూడా ఊరు వెళ్ళలేదు. అన్న దగ్గర వాగ్దానం తీసుకున్నది నేను ఊరు వెళ్ళి నేను ఏ ఒక్కరి దగ్గర మేము మాట్లాడలేదు. అన్న దగ్గర వాగ్దానం తీసుకున్నాకనే మేము ఊళ్ళో గట్టిగా ఈ అమ్మాయి ఏంది ఇంత గట్టిగా మాట్లాడుతుంది అని అనుకునేవారు ఊరు చాలామంది. అయినప్పటికీ నాకున్న విశ్వాసము, ఒక యెహెజ్కేలు, ఇర్మియా, మోషే, ఎలీషా లాంటి ప్రవక్తను మాకు ఇచ్చావయ్యా. ఆయన నోట నుంచి ఏ మాట వచ్చినా మేము దాన్ని వాగ్దానంగా పట్టుకునే వాళ్ళము. అన్న నోటి నుంచి ఏ ఒక్క మాట వచ్చినా నేను ఒక వాగ్దానంగా పట్టుకొని ఊరెళ్ళి, నాకు దేవుడు ఉన్నాడు, నన్ను దేవుడు చూస్తున్నాడు, న్యాయాధిపతి ఆయనే, న్యాయం తీర్చగల దేవుడు ఆయనే. మేము చాలాసార్లు ఆ పొలంలో కూడా మోకాలు వేసి ప్రార్థించుకుని, అయ్యా నీ చిత్తం అయితే మాకు ఇది ఉంచు, నీ చిత్తం లేకపోతే మా నుంచి తొలగించు. లైఫ్ టెంపుల్ సభ్యులు వచ్చి మాట్లాడారు. ఒక 10 గుంటలు ఇవ్వడానికి కూడా నేను ఇక సిద్ధపడి, ఆ 10 గుంటలు ఇచ్చి 10 గుంటల డబ్బులు ఇవ్వడానికి నేను సిద్ధపడి ఇస్తానని మా అన్నతో చెప్పగానే, సరే నన్ను అదే తప్పైంది, ఏదో అది మిస్టేక్లో పడ్డట్టుంది అని బ్రతిమాలాడు. సర్లేరా, నాకు 10 గుంటలు డబ్బులు ఇస్తే నాకు చాలరా, ఎంతో అంతో ఇవ్వు, నాకు కూడా అప్పులు ఉన్నాయి అని తను చెప్పగానే నేను అన్నా, సరేలే అన్న, నేను ఇస్తానులే, కాకపోతే నా మీద ఉన్న ల్యాండ్ నా పేరు మీద ఉన్నంత నా పేరు మీద ఉన్నంత నాకు ల్యాండ్ లేదు, ఆ ల్యాండ్ లేనందుకు నాకు చూపించు, గెట్టు పెట్టిస్తే నీకు ఇస్తాను అని చెప్పేసరికి, సరేనా నీకు కొలిపిస్తానులే అని కొలిపించాడు. 3 days తర్వాతకి కొలిపించాడు. కొలిపిస్తే ఒక గొప్ప అద్భుతం మా జీవితంలో. నాకున్నది 2 ఎకరాల 16 గుంటలే ఉంది, కానీ పక్కన కాలువ, ఆ కాలువ పక్కన ఒక 8 గుంటలు, మొత్తం 11 గుంటలు. నాకున్నది మాత్రమే 2 ఎకరాల 16, ఆ పక్కన కాలువ 3, పక్కన 8, మొత్తం 11 గుంటలు. నాకు మా బాబాయే అది చేసుకుంటున్నాడు. గత 16-17 సంవత్సరాల నుంచి తనే చేసుకుంటున్నాడు. తను చెప్పారు, ఇన్ని రోజుల నుంచి మేము గొడవ పడుతున్నా, ఇన్ని ఇబ్బందులు పడుతున్నా, మా సొంత బాబాయ్ కనీసము ఆ అమ్మాయితే నువ్వు ఓకు, ఎందుకురా చెల్లెని అట్లా అంటున్నామని ఏనాడు కూడా ఒక్కరోజు కూడా అనలేదు. వాళ్ళే ఇతనికి నేర్పించి ఇంకా అనిపించడం మొదలుపెట్టారు. చివరికి ఆ రోజు మేము వాగ్దానాన్ని పట్టుకున్నాం, అయ్యా న్యాయం తీర్చగల దేవుడు నీవు, న్యాయాధిపతివి నీవే మాకు న్యాయం తీర్చండి, మాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు, మా రక్త సంబంధికులంటూ మాకు తోబుట్టువులు ఎవ్వరు లేరయ్యా, మీ వైపు చూస్తున్నాము, మాకు ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళినా మాకు న్యాయం జరగటం లేదు, న్యాయాధిపతివి నీవని మేము ప్రార్థన చేసుకొని అది కొలిపించే రోజు మా బాబాయే ఇక్కడ ఉంది అని చూపించి, తన భూమిలోనే ఉంది అని చూపించి గెట్టు పెట్టించాడు. ఆ రోజు అద్భుతంగా అసలు అందరి నోళ్ళు మూగబోయాయి. దేవుని కార్యం ఆడ మేము చూడగలిగాము. ఒక గొప్ప కార్యము మా పట్ల, మా జీవితం పట్ల నెరవేర్చింది. దేవుని వైపే మేము చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు నేనైతే సండే మెసేజ్ను ఇంటికి వచ్చిన తర్వాతకి ఆ వారం అంతా ఆ మెసేజ్నే వింటాము. ఒక అన్నల నన్ను ఆదరించినందుకు, నా ఫ్యామిలీగా నా కోసము ప్రతి ఒక్కరు లైఫ్ టెంపుల్ ఈ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అన్నకు అన్నకు మేము ఎప్పుడైనా మేము రుణస్థలమే. ఎందుకంటే ఒక కుటుంబంలో మమ్మల్ని ఆదరించాడు. ఒక సొంత కుటుంబం వాళ్ళని ఆదరించారో తెలియదు, కానీ నాకైతే ఇంతవరకు ఎవరు నన్ను ఆదరించిన వారు లేరు. ఈ యొక్క అన్న ఆశీర్ అన్న మమ్మల్ని దగ్గరికి సేద తీర్చిందంటే నేను ఈ మాటలను అయితే నేను ఎక్కడ వినలేదు. అన్న మాత్రమే మమ్మల్ని దగ్గరికి తీసి ఓదార్చాడు, సేద తీర్చాడు. ప్రతి ఒక్కటి మెసేజ్ ద్వారానే వాగ్దానం మీదనే మమ్మల్ని నిలబెట్టాడు.
ఈ దినాన పక్కన ఇంకా ఆ ల్యాండ్ తనే అమ్మించి తనే ఇంకా నాకు డబ్బులు ఇచ్చేటట్టుగా మా అన్న మాట్లాడి నా దగ్గరికి వచ్చి అది కొలిపించిన తర్వాతకి కూడా ఇంటికి వచ్చి మరి నేను వస్తున్నాను రా అని ఫోన్ చేసి వచ్చి సారీ రా అని చెప్పి మరి మా అమ్మ కానీ మా అన్న కానీ ఇంటికి వచ్చి మరి మాదే తప్పైందని చెప్పేటట్టుగా దేవుడు మమ్మల్ని ఒక స్థిరమైన జీవితంగా మమ్మల్ని నిలబెట్టాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అన్నకు వందనాలు తెలియజేస్తా. అన్నకు మేము ఎప్పుడైనా రుణస్థలమే, నా కుటుంబం అంతా అన్నకు రుణస్థలమే. మేము ఈ కుటుంబాన్ని ఎప్పుడు కూడా మేము విడిపోము. మా జీవితకాలం అంతా దేవునికి రుణస్థలమే, అన్నకు రుణస్థలమే. దేవునికే మహిమ కలుగును గాక. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. దైవజనులు డాక్టర్ అషర్ గారికి, లైఫ్ టెంపుల్ కుటుంబ సభ్యులందరికీ దేవుని నామంలో వందనాలు. ఆగస్ట్ 9th 2024 నా హస్బెండ్ వైరల్ ఫీవర్ వచ్చింది. చాలా సివియర్గా వచ్చింది. ఆ రోజు ఫ్రైడే. ఆ రోజు స్టార్ట్ అయిన ఫీవర్ సాటర్డే అండ్ సండే అన్న ఫస్ట్ 7 o'clock సర్వీస్ స్టార్ట్ అయ్యి రెండో సర్వీస్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా తన ఫీవర్ తగ్గలేదు. 7 o'clock సర్వీస్లో లాస్ట్ ప్రేయర్లో అన్న ప్రేయర్ చేస్తూ వచ్చారు. మా ప్రియులు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారయ్యా, వారిని స్వస్థపరచండి, ఇది మరణం కొరకు కాదు, ఇది టెస్టిమోనీగా మారుతుంది అని చెప్పి అన్న ప్రేయర్ చేశారు. అలా ప్రేయర్ చేసినప్పుడు నేను అనుకున్న, వైరల్ ఫీవర్ ఏంటి, టెస్టిమోనియాగా మారటం ఏంటి, వైరల్ ఫీవర్గా ఎంత మా అయితే బాగా వీక్ అయిపోతారు, అంతేకాని ఇట్లా టెస్టిమోనీ అంటున్నారు. ప్రభా నీవే స్వస్థపరిచాయని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. అలాగా తను బాగా ఫీవర్తో సఫర్ అవుతూ వచ్చారు. ఫీవర్ అయితే తగ్గింది కానీ చాలా వీక్గా అయిపోయారు. ఇంకా ఫుడ్ అలా ఏం తీసుకోవట్లేదు. ఆగస్ట్ 15th రోజున కొంచెం బాగా నీరసంగా ఉంది అని అంటే వేరే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేసి సెలైన్ పెట్టిద్దామని తీసుకొని వెళ్ళాను. ఇన్ని రోజులు తబ్దా సిస్టర్ అండర్లో మేము మెడికేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చాము. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్తే బ్లడ్ టెస్ట్లు అవి చేశారు. వైరల్ ఫీవర్ అని చెప్పారు. అండ్ ఫుడ్ తీసుకుంటేనే మీరు స్ట్రాంగ్ అవుతారండి అని చెప్పారు. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను. డిన్నర్ తీసుకున్నారు. తీసుకున్న ఒక 10-15 మినిట్స్కి ఇంకా ఆయనకి ఇక్కడ వెనక పట్టేసి ఇదంతా పెయిన్ అండి. ఇంకా ఆయన ఊపిరి ఆడని పరిస్థితి. అమ్మ నాకు అసలు ఏమవుతుందో నాకేం అర్థం కాదు, నాకు ఊపిరి ఆడట్లేదు, నేను అసలు ఉండలేను, నా వల్ల కాదు, కంపల్సరీగా నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాల్సిందే, నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి అన్నారు. ఇంకా ఆ టైంలో నేను ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక అవినాష్ బ్రదర్కి కాల్ చేశాను. అన్న అండ్ అనిల్ బ్రదర్ ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ చేశారు. అండ్ ఆ టైంలో నేను కూడా చాలా సిక్గా ఉన్నాను. అంటే తనని అడ్మిట్ చేయాలా లేకపోతే నేనే అడ్మిట్ అవుతానేమో అన్నంత వర్స్ట్ సిట్యుయేషన్లో ఉన్నాను నేను. ఆ టైంలో అన్న వాళ్ళిద్దరు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ రోజు ప్యాంటాప్ కంటిన్యూస్గా ఇంజెక్షన్ పెడితే రికవర్ అవుతారన్నారు, కానీ రికవరీ అయితే లేదు. నెక్స్ట్ డే అది ఈసీజీ ఎకో కూడా తీశారు. అందులో అబ్నార్మాలిటీ ఉండటం బట్టి ఇది హార్ట్ ప్రాబ్లమ్ కూడానండి అని చెప్పారు. నేను చాలా భయపడిపోయాను. ఇంకా ఆ టైంలో అన్న తబ్దా సిస్టర్ అఫీషియల్ నెంబర్కి ఫోన్ చేసి తబ్దా సిస్టర్ని కాంటాక్ట్ అయినప్పుడు అక్క సిస్టర్ చెప్పారు, ప్రేయర్ చేద్దాం సిస్టర్, మీరేం భయపడకండి, మీరు కంటిన్యూస్గా నాతో టచ్లో ఉండండి, మెడికేషన్ నేను చెప్తాను, మీరేం కంగారు పడొద్దు అని చెప్పారు. అలా అన్నకి కూడా చెప్పి ప్రేయర్ చేయండి సిస్టర్ అంటే అన్న ప్రేయర్ చేస్తున్నారు మీకోసం, మీరేం భయపడకండి అని చెప్పారు. ఆయన కండిషన్లోనైతే ఎలాంటి మార్పు లేదు. 9 days హాస్పిటల్లోనే ఉంచాము. ఈ మధ్యలో ఒకరోజు బాగా ఇంకా అంటే ఫస్ట్ డే ఎలా అయితే ఊపిరి ఆడకుండా అట్లా ఫీల్ అయ్యారో, ఒకరోజు అలానే బాగా సివియర్గా ఉంటే ఆ రోజు ఇంకా చాలా భయం అనిపించింది. సిస్టర్ ఒక్కసారి అన్నతో ప్రేయర్ చేయించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు అన్న ఫోన్ చేశారు. కాల్ చేసి తనకున్న కొద్ది టైంలోనే కాల్ చేసి అన్న ప్రేయర్ చేశారు ఫోన్లో. బ్రదర్ మీరు భయపడకండి, ఇది మరణం కొరకు వచ్చింది కాదు, ఇది ఈసీజీ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఇవి నార్మల్గా ఎవరికన్నా ఉంటాయి, మీరు భయపడకండి, నేను మీకోసం ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను, మీరు అస్సలు అధైర్యపడవద్దు,
మీరు కంప్లీట్‌గా రికవర్ అవుతారు అని చెప్పి అన్న ప్రేయర్ చేశారు. అన్న ప్రేయర్ చేసిన తర్వాత కొంచెం కొంచెం కాస్త రిలాక్సేషన్ అయింది. అప్పుడు హ్మ్, అది ఎండోస్కోప్. ఎండోస్కోపీ తీశారు. ఎండోస్కోపీలో హెచ్ పైలోరీ అని చెప్పి వచ్చింది. దానికి మెడికేషన్ స్టార్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈయన చాలా డిప్రెషన్‌లో ఉన్నారు, స్ట్రెస్‌లో ఉన్నారు. సైకియాట్రిక్ ట్రీట్మెంట్ కూడా కావాలని చెప్పి డాక్టర్ కన్సల్టేషన్ ఇప్పించి మెడిసిన్స్ కూడా రాశారు. నేను ఆ టైంలో ఇంట్లో పాప దగ్గర ఉన్నాను. నేను హాస్పిటల్‌కెళ్ళేటప్పటికి ఇట్లా మెడికేషన్ రాశారని చెప్పారు. నేను లేదు, నాకు అట్లా మెడికేషన్ వాడటం ఇష్టం లేదు. మా మా పాస్టర్ గారు సైకియాట్రిక్ డాక్టర్ అండి. నేను మా పాస్టర్ గారిని కన్సల్ట్ అయ్యి, ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను. దయచేసి మీరు మెడిసిన్స్ మాత్రం ఏమి యూజ్ చేయొద్దు అని వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు, నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు. అన్నని కన్సల్ట్ అయ్యి అడిగినప్పుడు, "ఒక్క టాబ్లెట్ మాత్రమే యూజ్ చేయండి సిస్టర్. మీరు ఇంకేం వద్దు" అని చెప్పారు. అలానే ఆ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ వచ్చాను. ఆహ్, ఫస్ట్ ఫస్ట్ స ఫ ఫస్ట్ సండే అన్న హాస్పిటల్‌లోనే ఉన్నారు. నేనెళ్ళి అన్న చేత ప్రేయర్ చేపించుకున్నాను. ఆ రోజు కూడా సేమ్ అదే ప్రేయర్ చేశా. సిస్టర్ మీరేం భయపడొద్దు. ఆహ్, ఏ ఎలాంటి రిపోర్ట్స్‌నైనా తారుమారు చేసే దేవుడు మన దేవుడు. మీరు ధైర్యంగా ఉండండి. ఇది మరణం కొరకైతే వచ్చింది కాదు. బ్రదర్‌ని కూడా వాక్యం వినమని చెప్పండి. ఏం కాదు, రికవర్ అవుతారనని చెప్పి ధైర్యం చెప్పి నా కోసం ప్రేయర్ చేశారు. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి అన్నని డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాం. బట్ ఆయన ఎట్లా అంటే తన డైట్‌లో కానీ, తన రికవరీలో గానీ ఏమీ పెద్దగా మార్పులేం లేవు. ఆ రోజు అన్న దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేపిచ్చాను. అన్న చేయి ఉంచి ప్రార్థన చేశారు. బ్రదర్ మీరేం భయపడకండి. ఇది మరణం కోసం కాదు, దేవుని మహిమ కోసమేనని చెప్పి ప్రార్థన చేశారు. ఆయన దైవజనులు అలా చేయించి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఫేస్‌లో చేంజ్ అండ్ రికవరీ రేట్ కూడా చాలా ఫాస్ట్‌గా ఒక్క నెలలోనే కంప్లీట్‌గా అసలు 6 మంత్స్ పడతది ఆయన రికవర్ అవ్వడానికని అని చెప్పారు. బట్ 1 మంత్‌లోనే నార్మల్‌గా తన జాబ్‌కి తను వెళ్ళేటట్టుగా దేవుడు నా నా భర్తని రికవర్ చేస్తూ వచ్చాడు. అండ్ ఆగస్ట్ 15థ్ రోజున మన లైఫ్ టెంపుల్ తెలుగు క్యాలెండర్ ప్రామిస్‌ని నేను క్లైమ్ చేస్తూ ప్రేయర్ చేశాను. అది 2 దినవృత్తాంతాలు 7:14లో నా పేరు పెట్టబడిన జనులు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మీ దేశాన్ని స్వస్థపరుస్తానని చెప్పిన వాగ్దానాన్ని ఇచ్చారు. ఆ ప్రామిస్ గురించి ఈ వీక్స్‌లో అన్న మెసేజెస్‌లో కూడా చెప్పారు. సో, అలా ఆ ప్రామిస్ బట్టి దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. అండ్ దేవుడిని ఇట్లా ఆయన ఫాస్ట్‌గా రికవర్ అవ్వడాన్ని బట్టి దేవుని నామానికి ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. అండ్ సెకండ్ థింగ్, నా కుమార్తె కమల లాస్ట్ ఇయర్ కూడా ఇలా టెస్టిమనీ రికార్డ్ చేసిన తర్వాత ఒక 2 డేస్‌కి తనకి హై ఫీవర్ స్టార్ట్ అయింది. హై ఫీవర్ స్టార్ట్ అవ్వక ముందు అన్న నాకు కమల కోసం ఒక వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేయండి సిస్టర్ తన కోసం అని చెప్పారు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు నాకు ఆ 1 ఇయర్‌లో కమలకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి రాలేదు. నేను అదే సాక్ష్యంగా చెప్తూ వచ్చాను. బట్ అది సాక్ష్యం చెప్పిన 3 డేస్‌కి తనకి ఫీవర్ స్టార్ట్ అయింది. ఆ స్టార్ట్ అవ్వక ముందు మార్నింగ్ 3:00కి నాకొక కలొచ్చింది. ఆ కలలో నాకు ఫుల్ ఫీవర్ అనమాట. నేనక్కడ నుంచొనున్నాను. అన్న ఆహ్, ఆహ్, హ్మ్, అన్న అట్లా వెళ్తున్నారు. కార్‌లో వెళ్తున్నారు. ఆగి "ఏంటి శిరీష ఇక్కడున్నావు? ఏమైంది?" అనంటే, "బాగా ఫీవర్‌గా ఉందన్న నాకు" అని నేను చెప్పాను. "ఆ! అవును నీకు చాలా ఫీవర్‌గా ఉంది. రా నేను తీసుకెళ్తాను. ఏం కాదు నీకు తగ్గిపోతదని" చెప్పి అన్న కార్‌లో ఎక్కించుకున్నారు. అది నాకొచ్చిన కల. ఇంక మార్నింగ్ లేచిన తర్వాత నేను ప్రేయర్ చేసుకున్నా అనమాట. ఓకే. దేవుడే నాతో ఉన్నాడు. అన్న రూపంలో అట్లా దే దేవుడే నన్ను నడిపిస్తానని చెప్పాడు గదా! నేను బోధనంతా గూడా నేను జయించగలనని చెప్పి నేను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రేయర్ చేస్తానే ఉన్నాను. ఇక 8:00కి కమలాని లేపినప్పుడు ఇట్లా లేపుతుంటే ఒళ్ళంతా వేడిగా ఉంది. బాగా ఫీవర్ స్టార్ట్ అయింది. ఇంక నేను అనుకున్నా, అయ్యో! ఏంటి ప్రభా! కలేమో నాకొచ్చింది. మా బిడ్డకేమో చాలా ఫీవర్‌గా ఉందని చెప్పి ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఇక ఫీవర్ అయితే పెరుగుతూనే ఉంది. 103, 104 ఇక తడి క్లాత్‌తో నేను తుడుస్తూనే ఉన్నాను. తనకి ఫీవర్ తగ్గట్లేదు. సిరప్ ఏస్తున్నాను, తుడుస్తున్నాను. నెక్స్ట్ డే 3:00 వరకు గూడా తనకి ఫీవర్ తగ్గలేదు.
ఇంకా నేను చాలా ఏడ్చి ప్రార్థన చేశానన్నమాట. ప్రభా! నా వాగ్దానాన్ని స్థిరపరిచేయ. నేను సాక్ష్యం చెప్పాను. నా సాక్ష్యాన్ని స్థిరపరిచేయ. దేవా! సాతాన్ని ఎలాగా గలిబిలి చేయకుండా మీరు హెల్ప్ చేయండి. నా ప్రామిస్ మీరిచ్చారు కదయ్యా! ఇవన్నీ ఆ అన్న చెప్పిన వాక్యాలు అన్ని ప్రామిసెస్ అన్నీ క్లెయిమ్ చేస్తా నేను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు తనకి నెక్స్ట్ డే 3:00కి తనకి ఫీవర్ తగ్గింది. అండ్ హాస్పిటల్‌కి కూడా తీసుకొనెళ్ళి అంటే మ ఇంకా మళ్ళీ రిపీట్ అయితే గనక బ్లడ్ టెస్ట్ అవి చేయాలని చెప్పేసి అన్నారు. బట్ నేనైతే ప్రవ్వా నేను సాక్ష్యం చెప్పుకున్నాను. ఆ సాక్ష్యం స్థిరపరచబడాలి. కమలకి మళ్ళీ ఇంకా బ్లడ్ టెస్ట్ చేపించే అవసరం రాకూడదని చెప్పి నేను అనుకున్నప్పుడు తన ఫీవర్ తగ్గిపోయింది. 10 డేస్ తర్వాత లైఫ్ టెంపుల్ ఫెస్టివల్స్ అన్నమాట. ఆ ఫెస్టివల్స్ ఫస్ట్ డే ముందు రోజుకే కమలకి ఫీవర్ స్టార్ట్ అయింది. అదేంటి 10 డేస్ అవుతుంది మళ్ళీ ఫీవర్ స్టార్ట్ అయిందని అనుకున్నాను. ఆ టైంలో ఇంట్లో ఎవ్వరు లేరు. మా సిస్టర్ వాళ్ళు, తర్వాత నా హస్బెండ్ వాలంటీర్స్‌గా సంగారెడ్డిలో అక్కడ ఉండాల్సొచ్చింది. ఇంకా అబండెంట్ లైఫ్ సిటీలో ఉండాల్సొచ్చింది. ఆ టైంలో నేను, నా కూతురు అండ్ మా చిన్నమ్మ మాత్రమే ఇంట్లో ఉన్నాము. ఎవ్వరు లేరు. సరే ఇక ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఆ రోజు అంతా ఫుల్ ఫీవర్. ప్రవ్వా నెక్స్ట్ డేకి ఎలాగైనా సరే మరి ఇక్కడ మైదాన్ ఎక్స్‌పోలోనే కదా నెక్స్ట్ డే మీటింగ్. నేను అక్కడికి వెళ్ళాలి బిడ్డని తీసుకొని. తన్ని స్వస్థపరిచాను అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అలాగే దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈవినింగ్ సర్వీస్‌కి స్టార్ట్ అయ్యాము. దేవుడు మమ్మల్ని ఆ మీటింగ్‌కి వెళ్ళకుండా సాతానుడు మమ్మల్ని ఆ మీటింగ్‌కి వెళ్ళకుండా చేయడానికి ఆటంకాలన్నమాట. తనకి ఇంకా మేము స్టార్ట్ అయ్యే టైం వరకు కూడా తనకి నీరసంగా అండ్ లైట్‌గా ఫీవరిష్‌గా ఉంది. ఇంకా నేను స్టార్ట్ అయిన తర్వాత మేము కార్‌లో వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్‌గా బుట్ట కన్వెన్షన్ దగ్గరికి రాగానే మా కార్‌కి యాక్సిడెంట్ అయింది. మాకేమీ అవ్వలేదు. దేవుడు అలా కాపాడుతూ వచ్చాడు. అండ్ వచ్చాను. అక్కడ అక్కడికి మీటింగ్‌కి వచ్చిన తర్వాత గూడా ఇంకా కమల ఇంకా లాస్ట్ ఇంకా అయిపోతా ఉంది. అన్న ప్రేయర్ చేస్తా ఉండేటప్పటికి అమ్మ నాకు స్టమక్ పెయిన్‌గా ఉంది. చాలా స్టమక్ పెయిన్‌గా ఉంది. నేనసలు ఇక తట్టుకోలేను మమ్మీ నాకు చాలా పెయిన్‌గా ఉందని చెప్పి ఏడుస్తుంది. నాకిక అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రేయర్ చేస్తా ఉన్నాను. ప్రభా! ఇంత 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 శ్రమని నేను ఎలాగా భరించగలనయ్యా? దేవా నువ్వే స్వస్థపరచాలి. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. నా బిడ్డ స్వస్థపరచబడాలి కంప్లీట్‌గానని చెప్పి నేను ప్రేయర్ చేస్తూ వచ్చాను. అలాగా లాస్ట్ ప్రేయర్ అయిపోయేటప్పటికి తనకి కంప్లీట్‌గా ఆ స్టమక్ పెయిన్ కూడా కంప్లీట్‌గా తగ్గిపోయింది. దేవుడు అలాగా నా కుమార్తెను స్వస్థపరుస్తూ వచ్చాడు. అండ్ నెక్స్ట్ డే కూడా తను కొంచెం వీక్‌గా ఉన్నప్పుడు అన్న చేత ప్రేయర్ చేపించుకుంటా వచ్చాము. అప్పుడు దేవుడు తనని కంప్లీట్‌గా దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. మేము ఈ సంఘానికి ఎలా నడిపించబడ్డాము అని చెప్పి చెప్పాలన్న ఆశ ఉంది. మేము 2017లో నాకు ఫస్ట్ అబార్షన్ అయిన తర్వాత మేము జెహోవా నిస్సీకి రెహోబోత్‌కి నడిపించబడ్డాము. అక్కడ నా హస్బెండ్‌కి ఒక కోరిక ఉండేది. మార్నింగ్ 7:00 సర్వీస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. మార్నింగ్ 7:00 సర్వీస్‌కి అటెండ్ అయ్యి నేను మిగతా డే అంతా కూడా నేను వర్క్ చేసుకోవడానికి నాకుంటది. అలాగ సర్వీసెస్ ఉంటే బావుంటది అని చెప్పి అనుకునేవాళ్ళు. అలా మేము రెహోబోత్‌కి నడిపిస్తా ఉన్నప్పుడు ఒక రోజున అనౌన్స్‌మెంట్ చేశారు. సెవెంత్ ఫేజ్ జెహోవా నిస్సీలో మార్నింగ్ 7:00 ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. నిజంగా ఆ రోజైతే నేను చాలా సంతోషించాను. దేవుడు మాకున్న ఈ చిన్న కోరికని దేవుడు తీరుస్తూ వచ్చాడు. మార్నింగ్ 7:00 సర్వీస్ స్టార్ట్ చేశారు. అట్లా మేము లైఫ్ టెంపుల్‌కి నడిపించబడ్డాము. అప్పటి నుంచి కూడా మేము 7:00 సర్వీస్‌కి వస్తూ వచ్చాము. అండ్ 2019లో నేను పిల్లల కోసం 7 ఇయర్స్ మా మ్యారేజ్ అయిన తర్వాత 7 ఇయర్స్ మాకు పిల్లలు లేరు. అండ్ 2017లో ఒక అబార్షన్ అయింది. 18లో ఒక అబార్షన్ అయింది. థర్డ్ మంత్‌లో ఒకటి అండ్ సిక్స్త్ మంత్‌లో ఒకటి మా బాబు అబార్ట్ అయింది. అండ్ అప్పుడు నేను అన్న దగ్గరికొచ్చి ప్రేయర్ చేపించుకున్నాము. ప్రేయర్ చేపించుకున్నప్పుడు అన్న, దైవజనులు అండ్ సంఘం కూడా మా కోసము ప్రేయర్ చేశారు. అప్పుడు 2019లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. జూన్‌లో కన్సీవ్ అయ్యాను. జూలై బ్రెస్ట్ క్యాన్సర్‌తో సఫర్ అవుతుంది. ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్ అన్నమాట. ఆ టైంలో కూడా అన్న దగ్గర ప్రేయర్ చేయించుకున్నాము.
ప్రేయర్ చేయించుకుంటూ వచ్చినప్పుడు ప్రేయర్ చేయించుకొని తను వెళ్ళింది. ఆ టైంలో ఇంకా తను మెడిసిన్స్ వాడటానికి కూడా తనకి అమౌంట్ లేదు. 75,000 అవుతూ వచ్చేవి 3 వీక్స్‌కి వచ్చేటప్పటికి. సో, అంత అమౌంట్ స్పేర్ చేయలేక 6 మంత్స్ తను కంప్లీట్‌గా అసలు మెడిసిన్స్ ఏమీ వాడలేదు. వాడకుండా తను ఒకేసారి అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత తను వచ్చి చూపించుకోవడానికని వచ్చారు. అలా పెట్ స్కాన్ తీపిస్తే అప్పుడు కంప్లీట్‌గా క్యాన్సర్ సెల్స్ అన్నీ కూడా డెడ్ సెల్స్ అయినియి. అండ్ ట్యూమర్ సైజ్ కూడా తగ్గిందనని చెప్పి రిపోర్ట్స్‌లో వచ్చింది. అప్పుడు అన్న చేతే ప్రేయర్ చేపించుకున్నాం. డాక్టర్ గారైతే నేను ట్రీట్ చేయనమ్మా, మీరు బయట ఇంకెక్కడో మెడిసిన్స్ వాడుతున్నారు. అందుకే ఇది తగ్గింది తప్ప మేము 6 మంత్స్ మెడిసిన్స్ వాడకుండా అసలు ఇది తగ్గడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పి ఆయన అన్నారు. బట్ లేదండి మేము ఎక్కడికెళ్ళలేదు. ఓన్లీ మా మా చిన్నమ్మ చెప్పిందంట. నేను యేసయ్యని మాత్రమే ప్రార్థన చేసుకుంటున్నానండి. నేను ఆయనకి ప్రేయర్ మాత్రమే చేసుకున్నా. మెడిసిన్స్ ఏం వాడలేదండి. మేము ఎక్కడికి ఎళ్ళలేదు ట్రీట్మెంట్‌కి. మేము మీరిచ్చిన మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నామండి అని చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అయ్యి, సరేనమ్మా మీ దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడుకోండి అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు. అలా దేవుడు ఆమె జీవితంలో గొప్ప అద్భుత కార్యం చేశాడు. అది అయిన 4 మంత్స్ తర్వాత అంటే డిసెంబర్ 30th రోజున మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది తనకి. ఇంకా 31st ఫస్ట్ తారీఖున తనని ఇంకా బాగా సివియర్ పెయిన్ ఇంకా ఎక్కువైపోతుంటే తీసుకొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ డే అన్న దగ్గరికి తీసుకొచ్చి ప్రేయర్ చేపిచ్చామనమాట. ప్రేయర్ చేపించినప్పుడు అన్న ప్రేయర్ చేశారు. సిస్టర్ మీరేం భయపడకండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు అని చెప్పి ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ డే తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఆ డే అంతా పెట్టాము. ఆ ఈవినింగ్‌కి కంప్లీట్‌గా తను పెయిన్ అంతా తగ్గిపోయింది. తను రికవర్ అయింది. అండ్ తను నార్మల్‌గా ఉంది ఇప్పుడు. తను కూడా కంప్లీట్‌గా ఎవ్రీ సండే అన్న మెసేజ్ పెట్టుకొని వింటది. కేవలం అన్న ప్రేయర్స్ మీద మాత్రమే తను డిపెండ్ అయింది. అండ్ మెడికేషన్స్ కూడా ఏమీ వాడట్లేదు. బట్ షీ ఈస్ సో హెల్తీ. కంప్లీట్‌గా ఇది దేవుని కృప వల్లనే తను అలా కంప్లీట్‌గా స్వస్థపరచబడింది. అండ్ తర్వాత ఎవ్రీ ఇయర్ నేను మేము ఈ సంఘానికి ఎలా నడిపించబడ్డాము అని చెప్పి చెప్పాలన్న ఆశ ఉంది. మేము 2017లో నాకు ఫస్ట్ అబార్షన్ అయిన తర్వాత మేము జెహోవా నిస్సీకి రెహోబోత్‌కి నడిపించబడ్డాము. అక్కడ నా హస్బెండ్‌కి ఒక కోరిక ఉండేది. మార్నింగ్ 7:00 సర్వీస్ అయితే నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంటది. మార్నింగ్ 7:00 సర్వీస్‌కి అటెండ్ అయ్యి నేను మిగతా డే అంతా కూడా నేను వర్క్ చేసుకోవడానికి నాకుంటది. అలాగా సర్వీసెస్ ఉంటే బావుంటది అని చెప్పి అనుకునేవాళ్ళు. అలా మేము రెహోబోత్‌కి నడిపిస్తా ఉన్నప్పుడు ఒక రోజున అనౌన్స్‌మెంట్ చేశారు. సెవెంత్ ఫేజ్ జెహోవా నిస్సీలో మార్నింగ్ 7:00 ఇంగ్లీష్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. నిజంగా ఆ రోజైతే నేను చాలా సంతోషించాను. దేవుడు మాకున్న ఈ చిన్న కోరికని దేవుడు తీరుస్తూ వచ్చాడు. మార్నింగ్ 7:00 సర్వీస్ స్టార్ట్ చేశారు. అట్లా మేము లైఫ్ టెంపుల్‌కి నడిపించబడ్డాము. అప్పటినుంచి కూడా మేము 7:00 సర్వీస్‌కి వస్తూ వచ్చాము. అండ్ 2019లో నేను పిల్లల కోసం 7 ఇయర్స్ మా మ్యారేజ్ అయిన తర్వాత 7 ఇయర్స్ మాకు పిల్లలు లేరు. అండ్ 2017లో ఒక అబార్షన్ అయింది. 18లో ఒక అబార్షన్ అయింది. 3rd మంత్‌లో ఒకటి అండ్ 6th మంత్‌లో ఒకటి మా బాబు అబార్ట్ అయింది. అండ్ అప్పుడు నేను అన్న దగ్గరికొచ్చి ప్రేయర్ చేపించుకున్నాము. ప్రేయర్ చేపించుకున్నప్పుడు అన్న, దైవజనులు అండ్ సంఘం కూడా మా కోసము ప్రేయర్ చేశారు. అప్పుడు 2019లో నేను మళ్ళీ కన్సీవ్ అయ్యాను. జూన్‌లో కన్సీవ్ అయ్యాను. జులైలో లైవ్ టెంపుల్ స్టార్ట్ చేస్తామని చెప్పి అనౌన్స్ చేస్తూ వచ్చారు. అలా దేవుడు మాకు లైఫ్ టెంపుల్ స్టార్ట్ చేసిన 7 మంత్ 7 డేస్‌కి కమలానిచ్చాడు. అండ్ మా మ్యారేజ్ అయిన 7 ఇయర్స్ 7 డేస్‌కి కమలాన్ని మాకు దేవుడు దయచేస్తూ వచ్చాడు. షీ ఈజ్ వెరీ బ్లెస్సింగ్ టు అస్. అండ్ దేవుడు మా జీవితంలో ఎంతో గొప్ప మేలు చేస్తూ వచ్చాడు. అండ్ తర్వాత
నేను నా భర్త మేము చిన్నప్పటి నుంచి కూడా మందిరంలో పరిచర్య చేస్తా వచ్చాము. అలా ఇక్కడ కూడా మేము పరిచర్య చేయాలి అని నాకు ఆసక్తి ఉండేది. అట్లా నేను ప్రేయర్ చేస్తా చాలా సార్లు అనుకున్నాను, అనేదాన్ని కూడా. నేను అలా ప్రేయర్ చేస్తా వచ్చాను. కరోనా తర్వాత డిసెంబర్‌లో వాలంటీర్స్ కావాలి అని చెప్పి అన్న అనౌన్స్ చేసినప్పుడు నా హస్బెండ్ తనంతటికి తనే దేవుడు నేను ఇక్కడికొచ్చి ప్రేయర్ చేపించుకున్న తర్వాత దేవుడు నాకు కుమార్తెనిచ్చాడు కాబట్టి దేవుని కోసం నేను చేయాలి. నా జీవిత కాలం అంతా కూడా నేను ఆయన సన్నిధిలో నేను పరిచర్య చేయాలి అని చెప్పి తనంతటికి తాను డిసైడ్ అయ్యి డెసిషన్ తీసుకొని వాలంటీర్‌గా నేమ్ ఇవ్వడం, వాలంటీర్‌గా జాయిన్ అవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను ఎంతో దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ నేను నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అందుని బట్టి కూడా నేను ఎన్నో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అండ్ నేను వాలంటీర్‌గా లాస్ట్ మంత్ జాయిన్ అయినప్పుడు వాలంటీర్స్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ వాలంటీర్ మీటింగ్‌కి వెళ్ళాము. సాంగ్స్ అన్నీ అయిపోయినాయి. అన్నొచ్చారు జస్ట్ అట్లా వాక్యం చెప్పడానికి. అప్పటి వరకు కమల ఆకలేసిందని తింది. తను చాక్లెట్ కావాలని అడిగితే చాక్లెట్ ఇచ్చాను. తను ఆ చాక్లెట్‌ని మింగేసి ఇంకా అన్న జస్ట్ అట్లా వచ్చారు. ఇంకా మమ్మీ నేను చాక్లెట్ అది మింగేసాను. ఇక్కడ గొంతులో ఇరుక్కుపోయింది మమ్మీ. గొంతులో ఇరుక్కుపోయింది అని చెప్తుంది. నాకేం అర్థం కాలేదు. అండ్ ఏం కాదులే అమ్మా, ఏం కాదు అని కొంచెం వాటర్ తాగిచ్చాను. తను ఏడుస్తుంది. ఇంకా అన్న అనౌన్స్ చేశారన్నమాట, ఇది పిల్లలుంటే వెనక్కి తీసుకొని వెళ్ళండి అని చెప్పగానే ఇంకా నేను కమలాని ఇలా తీసుకొని ఇలా ఎత్తుకొని వీపు మీద ఇలా కొట్టాను. ఏం కాదమ్మా, ఏం కాదమ్మా అని ఇలా అంటా ఉండేటప్పటికి తను ఆ చాక్లెట్ అండ్ వామిటింగ్ చేసేసుకుంది. ఆ చాక్లెట్ అలా పడిపోయింది, మొత్తం చాక్లెట్ అంతా. ఇంకా అది అలా పడిపోయిన తర్వాత ఇంకా నేను కాస్త రిలాక్స్ అయ్యాను. అండ్ నేను అనుకున్న సాతానుడు ఎలాంటి ఆటంకం తీసుకొచ్చాడో, నన్ను వాక్యం కూడా నేను వినలేనేమో అని అనుకున్నాను. ఇంకా అలా వామిటింగ్ అయిన తర్వాత వెళ్ళి వాష్ చేసుకొని వచ్చి అట్లా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఇంక అప్పుడు ఏంటమ్మా ఎలా ఉన్నావు అంటే, లేదు మమ్మీ నేను ఫైన్, నేను బాగానే ఉన్నాను అని చెప్పింది. అలా నేను వాలంటీర్‌గా జాయిన్ అయ్యే ముందు కూడా సాతానుడు తీసుకొచ్చిన ఆటంకం నుంచి దేవుడు నన్ను విడిపించాడు. అండ్ ఆయన సన్నిధిలో నేను పరిచర్య చేయడానికి దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. అందుని బట్టి నేను ఆయనకి ఎన్నో వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంత గొప్ప దైవజనుడిని, ఇంత గొప్ప సంఘాన్ని దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. లైఫ్ టెంపుల్‌లో నేను, నా కుటుంబము ఎన్నో మేళ్ళు, ఎంతో ఆదరణ పొందుతూ వచ్చాము. మీరందరూ మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రార్థన చేసినందుకు సంఘానికి, దైవజనులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు.